జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మన హిందూ ధర్మంలో కొత్త కొత్త దేవతలను ప్రవేశపెట్టేసి చాలామంది ప్రజల మన హిందువులందరినీ కూడా సందిగ్ధంలో పడేస్తున్నారు. కొందరేమో సాయిబాబాను కొలుస్తున్నారు, ఇంకొకరేమో సంతోషి మాత అని కొలుస్తున్నారు. ఇట్లా రకరకాలుగా కొత్త కొత్త దేవతలందరినీ కొలుస్తున్నారు. కొంతమంది ఏంటిది బ్రహ్మకుమారులని వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా మంది తోడైనారు. ఇప్పుడు పిరమిడ్ కేంద్రం వాళ్ళు కానీ ఎవరైనా కూడా మేము హిందువులకు మేము సహాయం చేస్తామనే పద్ధతి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లనే మాది సపరేట్ అని. ఇప్పుడు ఉన్న హిందూ ధర్మము చాలా పవిత్రమైనది, ఆదర్శవంతమైనది. వేల సంవత్సరాల నుంచి మన వాళ్ళంతా కూడా దాన్ని పాటిస్తూ వచ్చారు. అటువంటి దాంట్లో కొత్త విషయాలన్నీ చొప్పించేసి ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నారు. భగవద్గీత మనం చదువుతున్నాం కదా, అట్లా కాకుండా ఇంకో కొత్త రకం గీత ఏదో పెట్టేశారు. ఇక్కడ అనంతపురంలో ఎవరో ఒక స్వామీజీ అని వచ్చాడు, ఆయన ఏం చదువుకోలేదు కూడా. ఇట్లా రకరకాలన్నమాట. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, మన సాయిబాబా కానీ ఈ బ్రహ్మకుమారులు కానీ హిందూ ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారని చెప్తాను. మనం బయటికి వెళ్తే ఎక్కడ చూసినా కూడా ఈ సాయిరామ్ అనేవాళ్ళు, సాయిబాబా, లేకపోతే సాయి కృష్ణ, కృష్ణ సాయి, ఇట్లా సాయి శంకరు, శంకర సాయి, లక్ష్మీ సాయి, సాయి లక్ష్మి, ఇట్లా సాయిబాబాతో కలిపి చాలా మంది పేర్లు పెట్టుకున్నారు అనమాట. నాకు తెలిసి వీళ్ళ సాయిబాబా పేరున్న వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనే దానికి నేను ఉదాహరణలతో సహా వివరిస్తాను. ఎందుకంటే నేను తెలియని విషయాల్లో నేను చెప్పదలుచుకోలేదు. నా ఎదురుగా జరుగుతున్నవి పేపర్లో వచ్చినవి ఇవి మాత్రమే నేను చెప్తున్నాను. మీకు తెలుగు అకాడమీ తెలిసే ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉంది. ఆ తెలుగు అకాడమీలో సాయి కుమార్ అనే ఒక ఆయన, ఈ సాయిబాబా భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఫిక్స్డ్ డిపాజిట్లు అనమాట. 10 లక్షలు 20 లక్షలు అట్లా కాదన్నమాట, కోట్లలో. ముందు 20 కోట్లు అనుకున్నారు, తర్వాత అన్ని తెలిసి ఆయన ఫ్రాడ్ అంతా తెలిసేసరికి దాదాపు 60 కోట్ల రూపాయలు అయింది. ఆయన అంతకుముందు ఎక్కడెక్కడో పనిచేశాడు కదా, మైనారిటీ కార్పొరేషన్ కానీ ఇంకో కార్పొరేషన్ కానీ, ఎక్కడ పోయినా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను తాను స్వాహా చేసేది, దానికి డూప్లికేట్లు పెట్టేది అనమాట. ఇప్పుడు చూస్తే ఏమైంది, ఇక్కడ తెలుగు అకాడమీలోనే 20 కోట్ల రూపాయల డిపాజిట్లు మాయమైనాయి. అంటే ఆయన చాకచక్య చూడండి ఎంత కనుక్కోలేకుండా ఎట్లున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ జరుగుతుంది, బ్యాంకు నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటారు, అయినా కూడా ఆయన మేనేజ్ చేశాడు అనమాట. అటువంటి సాయి కుమార్ అనమాట. వీళ్ళ కులం వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో కలవరు. వీళ్ళు కోబ్రా అంటారు. అంటే కోబ్రా అంటే ఏ కులమో అది నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు రకరకాలుగా కూడా చిత్రంగా ప్రవర్తిస్తారు కదా. వాళ్ళ కులములతో తప్ప మిగతా వాళ్ళతో కలవరు. కానీ డబ్బులు మాత్రం వేరే వాళ్ళతో తీసుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రసక్తే ఉండదు. వాళ్ళు ఐపీ పెట్టేస్తారు. ఐపీ అంటే కన్నా దివాలా తీసినా మేము, మా దగ్గర ఉంది బూడిద, మా దగ్గరకు వస్తే కన్నా మీరు అవుతారు గాడిద, ఇట్లా చెప్తారనమాట. అంటే ఏంటి, వేరే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును వీళ్ళ జేబులో వేసుకొని వీళ్ళు హాయిగా ఉంటారనమాట. వీళ్ళు కష్టపడాల్సిన పని లేదు. చాలా మంది సాయిబాబా భక్తులను మీరు గమనించండి, ఎవ్వరు కూడా కష్టపడరు అనమాట. కానీ వేరే వాళ్ళ డబ్బులు మాత్రం కావాలంటారు. ప్రాణం పోతుంది, మాకు ఇది ఆపద ఉంది అనే డబ్బులు అప్పు తీసుకుంటారు. ఇంకా ఇవి ఇచ్చేది ప్రసక్తే రాదు. అది నేను చూసినది. కిరాణా షాప్లో కూడా అంతే. సాయిబాబా భక్తులు వస్తారు, వాళ్ళు తీసుకునేది కాకుండా వాళ్ళ పని మనిషికి కూడా ఇప్పించారంట. ఇంకా చూడండి, మళ్ళీ ఆ డబ్బులు అడిగితే నా దగ్గర ఏం లేదు, చూడండి పర్స్ అంతా ఖాళీగా ఉంది, ఉన్నప్పుడు మీకు ఇస్తాను కదా అంటారు అనమాట. అంటే కిరాణా షాప్ వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, అది ఆలోచన లేదనమాట. తీసుకునేది అప్పు, మళ్ళీ ఎగరగొట్టేసేది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయిబాబా భక్తులు ఏంటంటే వేరే వాళ్ళ డబ్బులతో వీళ్ళు విలాసాలు చేసుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం కష్టపడరు. మనమంతా వార్తల్లో చూసాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా విధ్వంసం జరిగింది. దీనికంతా కారణం ఏంటంటే అవులా సుబ్బారావు అని ఒకడు అక్కడ డిఫెన్స్ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చేవాడు అనమాట. అంటే ఆయనకు 2-3 బ్రాంచులు కూడా ఉన్నాయి, ఒకటే కాదు. వీడు సాయిబాబా భక్తుడు. కావాలంటే మీరు చూడండి, ఆయన ఫోటో వెనుక పెద్ద సాయిబాబా ఫోటో ఉంటుంది. ఈయన ఫోటో తీసుకున్నప్పుడు ఆయన వెనుక కూడా సాయిబాబా ఫోటో ఉంది. అంటే వాడు సాయిబాబా భక్తుడే. వాడేంది అందరికీ విద్యార్థులకు అందరికి కోచింగ్ ఇచ్చేవాడు కదా. సైన్యంలో
సైనికులను చేర్చుకోనికి కొత్త పథకం ఏంటంటే ఆర్మీది అగ్నివీర్ అన్నమాట. అగ్నివీర్ అనే కొత్త పథకం ప్రవేశపెట్టారు. కానీ ఆ పద్ధతి ఈయనకు నచ్చలేదు. అంటే కొంతమంది ఎవరో ఎగదోశారు, ఈయన విద్యార్థులను ఎగదోశాడు. మొత్తం విద్యార్థులంతా వాట్సాప్ గ్రూప్ ద్వారా వందల మంది వచ్చేసి విధ్వంసం అన్నమాట. ఎక్కడంటే అక్కడ అగ్గి పెట్టడము, రైలు పెట్టెలకు నిప్పు పెట్టడము, తర్వాత పార్సల్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా వస్తువులన్నీ లాగి బయటికి లాగి కాల్ చేసేయడము, షాపులలో వస్తువులన్నీ లూటీ చేసేయడము, ఇంకా మెయిల్ కోచ్ ఉంది కదా, అంటే మనకు జాబులు ఇవన్నీ ఉత్తరాలు బట్వాడా చేస్తుంటారు అనమాట. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళు సార్టింగ్ కూడా చేస్తుంటారు. అక్కడ ఏముంటాయి అంటే పాస్పోర్ట్లు ఉండొచ్చు, ఖరీదనేటివి చాలా ఉండొచ్చు. అవన్నీ వాటి కోచ్కి కూడా వాళ్ళు నిప్పు పెట్టేశారు. విద్యార్థులు పెట్టేసి అల్లకల్లోలం సృష్టించారు. ఇంకా ప్రయాణికులు భయపడి పారిపోయినారు. ఇదే ఇంత విధ్వంసం, యుద్ధం మాదిరి జరుగుతుంది కదా అని. అంటే దీనికంతా కారణం ఎవడు? వీడే అవలా సుబ్బారావు. ఈ అవలాగాడు ఏం చేశాడు? ఈ విద్యార్థులందరినీ కూడా ఉసిగొలిపాడు అనమాట. అంటే ఇంక మీరు ఆలోచన చేయండి, ఈ సాయిబాబా భక్తుడికి ఎంత కోపం ఉందో దేశం మీద. అంటే కొత్తగా అగ్నిపథ్ అనే పథకం ప్రవేశపెడితే ఈ వీడికి ఏం సంబంధమో అర్థం కావడం లేదు. అంటే చాలా మంది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలి అని. వీడు సాయిబాబా భక్తుడు కదా, అదే విధంగా చేశాడు అనమాట. తర్వాత 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వాళ్ళకి చాలా మందికి బెయిల్ రాలేదు. చెంచలగూడ జైల్లో మగ్గిపోతున్నారు. అంటే దీనికంతా కారణం ఎవరు? ఈయన సాయిబాబా భక్తుడే. నేను ఎప్పుడూ కూడా సాయిబాబా గుడికి వెళ్ళడం కానీ సాయిబాబా భక్తులను కలవడం కానీ అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళని దూరంగా ఉంచేస్తాను. ఎందుకంటే సాయిబాబా భక్తుల ప్రవర్తన తెలిసిన తర్వాత, మరి ఈ సాయిబాబా మన హిందూ దేవుడు కాదని తెలిసిన తర్వాత కూడా ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళని మనం ఎందుకు దగ్గర చేర్చుకోవాలి? మీరు అది ఆలోచన చేయండి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అవగాహన వచ్చింది. ఈ సాయిబాబా భక్తులు విపరీతంగా ప్రవర్తిస్తారు, వీళ్ళు హిందువులకు ఏమాత్రం సాయం చేయరు, గోవుల రక్షణకు ఏమాత్రం పాటుపడరు, పక్కవారికి సాయం చేయనప్పుడు వీళ్ళది ఎందుకు ఉండాలి అని చెప్పేసి చాలా దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను తీసేస్తున్నారు. తీసేస్తే కొంతమంది కేసు పెట్టారు. కేసు పెడితే అవి నడుస్తూనే ఉంటాయిలేండి. మనము ఏ దేవుని పెట్టుకోవాలో మన దేవాలయంలో అనేది మనమే చూసుకోవాలి. అందుకని ఎవరో వచ్చి మనకు చెప్పడం కాదు. ఇప్పుడు సాయిబాబా భక్తులు నేను చెప్పాను కదా, విపరీతంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేవాలయాల్లో మన హిందూ దేవుళ్లను వదిలేసి ఈ సాయిబాబా పూజ చేస్తూ నమాజ్ కూడా చేయిస్తున్నారంట. చూడండి ఎట్లుంటుంది. అంటే మనం కొద్దిగా హిందూ ధర్మానికి దూరం చేసి ఇతర మతాల్లోకి చేర్చుకోనికి వాళ్ళకు ఈ సాయిబాబా అనేవాడు ఒక వాళ్ళకి ఏమంటారు బ్రిడ్జ్ అనమాట. వాళ్ళు ఏమంటారు ఇతర మతస్థులు వీళ్ళని చాందిమియా అంటారు సాయిబాబాను. అంటే హుక్కా ఇవన్నీ తాగుతున్నాడు. మన హిందూ దేవతలు అట్లా చేశారా? ఈ దురలవాట్లు ఉన్నాయా? ఇంకా రకరకాల ఏదో చిల్లుమంట ఏంటేంటియో అనమాట. ఆయనకు అటువంటి అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఇటువంటి వాడిని దేవునిగా కొలిచేసి వీళ్ళు రకరకాల అబద్ధాలు అనమాట. సాయి అమృతము, సాయి గీతామృతం ఏంటేంటియో పుస్తకాలు కూడా రాశారు. దాంట్లో అన్ని అబద్ధాలే, చెప్పేది అన్ని అబద్ధాలే. ఎందుకంటే ఇతరులను బురిడి కొట్టించాలని, ఇతరులు మతం మార్పించాలని చాలా మంది పాస్టర్స్ కానీ కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు కదా. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు కళ్ళు వచ్చినాయి, చెయ్యి వచ్చింది, క్యాన్సర్ నయమైంది, ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు. అట్లనే వీళ్ళు కూడా చెప్తారన్నమాట సాయిబాబా భక్తులు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సంవత్సరాలుగా ఈ TV9 వాడు సాయిబాబా భక్తులను ప్రోత్సహించాడు అనమాట. ఈ సాయిబాబా భక్తిని ప్రోత్సహించాడు. అంటే వాడు చెడిపోయేది కాకుండా ఇంకా 10 మంది చెడిపోవాలని. ఇప్పుడు TV9 మేనేజ్మెంట్ మారింది. ఇప్పుడు విషయం కాదు, అప్పుడు గురించి చెప్తున్నాను. అప్పుడు వాడు ఎటున్నాడు, రవిప్రకాష్ ఎవడో ఉన్నాడు, వాళ్ళంతా కూడా ఈ సాయిబాబా భక్తులను ప్రోత్సహించారు ఎక్కువ ఉండాలని. వాళ్ళకే సపోర్ట్ అనమాట. ఇంకొకటి ఎవడన్నా చర్చకు వచ్చినారనుకోండి, వీళ్ళు ఏంటంటే విదండంగా వీళ్ళని మన హిందువులని అవమానపరిచేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు చాలా చోట్ల చూడండి ఈ సాయిబాబా విగ్రహాన్ని తీసి బయట పడేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే నేను గుర్తు పెట్టుకోండి, సాయిబాబా భక్తులను దూరంగా ఉంచండి. ఎవడైతే సాయిబాబా భక్తులని తెలుసుకున్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళని దూరంగా పెడితేనే మీకు క్షేమం. లేకపోతే కన్నా మీకు ముప్పు అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో రకాలుగా మోసాలు చేస్తారు వీళ్ళు. ఒకటి కాదు, ముందే ఫస్టే వాళ్ళ అబద్ధాలు చెప్పడము వాళ్ళకి అలవాటు అనమాట. ఇతరుల డబ్బులతో జీవించడం వాళ్ళకు ఒక నైజం. కాబట్టి మీరు ఈ 2 గుణాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది. వాళ్ళని దూరంగా పెడితే మంచిదని నా ఉద్దేశం.
ఇంకొక విష సంస్కృతి గురించి చెప్తాను. అది చాలా ప్రబలిపోతుంది. ఆడవాళ్ళు ఎక్కువగా దాంట్లో చేరి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే ఎక్కువ విడాకులు రానికి కారణం ఏంటంటే అదే సంస్కృతి. భార్యాభర్తల మధ్య గొడవలు, అంటే మామూలుగా దాంపత్య జీవితం చేసుకోకూడదు, అంత విడివిడిగా ఉండాలి, అందరినీ సోదరీమణుల లెక్క చూడాలి అని. మళ్ళీ ఇంకోటి రంగురంగుల దుస్తులు వేసుకోకూడదు. అంతగా ఏంటంటే అప్పుడు విధవ అయినప్పుడు ఏంటంటే స్త్రీకి అప్పుడు బలవంతంగా తెల్ల దుస్తులు ధరించేవారు కదా, అటువంటి దుస్తులే ధరించాలి అని కొత్త సంస్కృతి పెట్టారు. మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. అదే బ్రహ్మకుమారిలు అని. అంటే ఆడవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకూడదంట, ఇట్లనే సేవ చేసుకుంటూ ఉండాలి అనమాట. అంటే సంతానం కలుగ చేసుకోకూడదు, అంతటితో పోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, హిందూ ధర్మంలో సంఖ్య తగ్గిపోయి మిగతా వాళ్ళు పెరిగిపోతారనమాట. ఈ విష సంస్కృతికి కారణం ఏంటంటే వీళ్ళే, వాళ్ళ లోపల గూఢచారి అన్నమాట. గూఢంగా వీళ్ళు ఇట్లా ప్లాన్ వేస్తున్నారు. అది తెలుసుకోలేక కొంతమంది ఏంటంటే దాంట్లో పోయి దుంకుతున్నారు అనమాట. విష సంస్కృతిలో మనం దూరంగా ఉండాలి అనే ఐడియా ఎవరికి రావడం లేదు. మరి అటువంటి విష సంస్కృతి గురించి ఇంకా కొద్దిగా వివరంగా చెప్పదలుచుకున్నాను నేను. చాలా సంవత్సరాల క్రితమే కొద్దిమంది బ్రహ్మకుమారిలో పనిచేసే మగవాళ్ళను కానీ లేకపోతే ఆడవాళ్ళను కానీ కలవడం జరిగింది. వాళ్ళ బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు చెప్పినదే మనం వినాలంట. అంటే వితండవాదం ఎక్కువగా అన్నమాట. వాళ్ళు ఏది చెప్పినా కూడా మనం వినాలి, మనం చెప్పింది మాత్రం వాళ్ళు వినరు. అంత వితండవాదం అనమాట. చుట్టుపక్కల వాళ్ళని నేను అడిగాను, మరి ఈయన మీకు అక్కడ బ్రహ్మకుమారిలో చేరినాడంట, ఏదో ఓం శాంతి అంటారు దాన్నే, ఆ గ్రూప్లో ఉన్నాడంట కదా, మరి ఆయన గురించి మీరు ఏదైనా వివరాలు చెప్పండి అంటే, సార్ ఆయన గురించి మాత్రం మమ్మల్ని అడగద్దు, ఆయన ఒక పెద్ద సైకో, ఆయన చెప్పిందే వినాలంటాడు, మేము మాత్రం ఎప్పుడు మాట్లాడాం, మీరేదో కొత్తగా వచ్చారు కదా అందుకని మీరు ఆయన మాటలు వింటున్నారు అన్నారు. ఇంకా కొద్ది చోట్ల ఆడవాళ్ళు కూడా కలిశారనమాట. వాళ్ళు కలిస్తే వాళ్ళు ఏంటంటే వెంటనే సార్ మీరు మాకు చందా ఇవ్వండి అన్నారు. అంటే నేను ఒక 50 రూపాయలు ఇచ్చాను. ఏం సార్ ఇంత తక్కువ ఇస్తారు, చాలా ఇవ్వాలి, మీరు మాది పెద్ద ఆర్గనైజేషన్ అంత మెయింటైన్ చేస్తున్నా ఉన్నారు. నేను అది ఇవ్వలేనని ఆ 50 రూపాయలు కూడా జేబులో పెట్టేసుకున్నాను. అంటే వాళ్ళ చందాలు ఎట్లున్నాయంటే లక్షలు కోట్లలో కూడా ఆ సంస్థకు వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. చాలా మంది అంటే మన దేశంలో తెలుసు కదా, ఎక్కువగా అవినీతి పరులు ఉంటారు. ఆ పోనీలే ఒక 10,000 పోయినా పర్వాలేదని అనుకునే వాళ్ళు చాలా మంది. వాళ్ళకి లక్షల్లో కోట్లలో వాళ్ళు లంచాలు తీసుకుంటుంటారు కదా, ఆ డబ్బులతోనే ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా నడుస్తున్నాయి అన్నమాట. మరి మనమంతా కూడా ఈ విష సంస్కృతికి దూరంగా ఉండాలని అనుకోవడం లేదు కదా. మరి ఎవరైనా వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకొని పోవడం శివరాత్రి రోజు, బాబు అట్లా కాదు, మేము హిందువులము, మా గ్రూప్ వేరే సపరేటు, మీద కలవాల్సిన పని లేదని అనడం లేదు. ఏదో వాళ్ళు పైన స్టంట్ చేస్తారు ఒకరోజు, మిగతా రోజు అంతా కూడా మనల్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, ఎప్పుడన్నా కూడా హిందువులకు ఎవరన్నా వాళ్ళు వచ్చి నేను ఉన్నాను మీకు సాయం చేస్తానంటారా? అట్లా లేదు. మీకు తెలుసు భగవద్గీతలో చెప్పినా కూడా, లేకపోతే నిజంగా కూడా తెలిసిన, మనకు జన్మ అనేది ఉన్న తర్వాత బాల్యం అనేది ఉంటుంది, తర్వాత యౌవనం అనేది వస్తుంది, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరణం కూడా వస్తుంది. కానీ వీళ్ళేది దాంపత్య జీవితము చేయకూడదు, అదే కండిషన్ అంట. నాకైతే నవ్వొస్తుంటుంది, చాలా విచిత్రంగా ఉంది. ప్రతి ఒక్క జీవికి తెలుసు దాంపత్యం అనేది మగ ఆడ ఉంటాయి, వాళ్ళ దానిలో భార్యాభర్తలు ఉంటారు. తర్వాత నెక్స్ట్ పావురాలు కానీ మీరు ఏదైనా చూడండి, ఒక పావురం చనిపోతే మళ్ళీ ఆ పావురం పాపం చాలా బాధపడుతుంటుంది. పక్షులు కూడా అంతే అనమాట. తోటి పక్షి చనిపోతే అంటే నెమలి కానీ ఇంకొక పక్షి పిట్ట కానీ చాలా బాధపడుతుంటాయి అవి. అటువంటిది మన వాళ్ళు ఏంటంటే వీళ్ళు గుండె రాయి చేసుకోవాలి, లేకుంటే బండగుండె దానిలాగా నువ్వు ఉండాలమ్మా, నీకేమి భార్యాభర్త ఎవరు ఈ సంబంధాలే పెట్టుకోకూడదు ఈ ప్రపంచంలో అని చెప్తారన్నమాట. అంటే ఎంత విచిత్రంగా చెప్తున్నారు చూడండి. అంటే వితండవాదంలో వితండవాదం అన్నమాట. ఈ వితండవాదంలో నేను ఎప్పుడో దూరంగా పెట్టాను, బాబు మీరు దూరంగా ఉండాలి, నాకు సంబంధం లేదు, నేను ఈ ఓం శాంతి లేకపోతే ఈ బ్రహ్మకుమారిలను నాకు సంబంధమే ఉండదు అని. అందుకోసమే నేను దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే వితండవాదంతో నాకు తల బద్దలయ్యేటట్టుంది. ఇంతకుముందు చెప్పాను కదా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈ సాయిబాబా భక్తులు, తర్వాత ఈ పిరమిడ్ కేంద్రం వాళ్ళు, ఇక్కడ బ్రహ్మకుమారులు, ఇంకా రకరకాల వాళ్ళు వస్తుంటారు అనమాట. ఈ పగటి వేష వాళ్ళు, పగలే వేషం వేసుకుని ఉంటారు.
వీళ్ళు వితండవాదం చేయడము, ఏదంటే ఈ కులపిచ్చి ఎక్కువ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా హిందూ ధర్మానికి పాటుపడరు. అందుకనే అటువంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టమన్నాను. మరి ఏంటి, వాళ్ళు కొంతమంది సాయిబాబా భక్తులు జనవరి 1వ తారీఖు తిరుపతికి వెళ్ళడము, జనవరి 1వ తారీఖు వెంకటేశ్వర స్వామి పూజ అరేంజ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. నన్ను కూడా అడిగారు కొంతమంది, జనవరి 1వ తారీఖు పూజ కంటే బాబు నేను రానునైనా జనవరి 1వ తారీఖు ఏ తిథి ప్రకారం చేస్తున్నారు? మన హిందూ పండుగలంతా కూడా తిథుల ప్రకారం చేస్తాం, పూజలు కూడా తిథుల ప్రకారం చేస్తాం. మరి జనవరి 1వ తారీఖు చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ తాగుబోతులను తాగుడు మాన్పించాలా, ఈ భక్తి వస్తుంది. జనవరి 1వ తారీఖు ఎక్కువ మంది తాగుతారు కదా, అంటే తాగకుండా ఉంటారా? వాళ్ళు 31వ తారీఖు రాత్రే తాగింటారు తాగుబోతులు. మన తాగుబోతులను మార్చగలమా? మనం ఎప్పుడైనా చెప్పామా, అరే తాగుబోతు నువ్వు తాగొద్దు, మద్యం తాగొద్దు, నీకు కుటుంబం నాశనం అవుతుంది, నీ ఒళ్ళు కూడా నాశనం అవుతుంది, నువ్వు చనిపోతావు త్వరగా అని ఎవరు చెప్పరు. కానీ దావత్ అంటే చాలన్నమాట, ఎంత దూరం ఉన్నా సరే ఇక్కడ పంచె జారిపోతున్నా పరిగెత్తుకుని పోతారట. మరి వీళ్ళు జనవరి 1వ తారీఖున వెంకటేశ్వర స్వామి పూజ చేసేవాళ్ళంట. మరి నేను చెప్పాను అటువంటి పరిస్థితులు రాకూడదు, జనవరి 1వ తారీఖు మనకు సంబంధం లేదు, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను కలవను, అటువంటి పూజలకు రానని కూడా చెప్పేశాను. చాలా చోట్ల అదే అంటుంటారు, తిరుపతి పోదాం పదా అని జనవరి 1వ తారీఖు అంటే వీళ్ళకి మనకి ఏమైనా సంబంధమా అనే ఆలోచన లేదనమాట. వాడెవడో మూర్ఖుడు చెప్తే వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తించాడు. మనకు ఒక వ్యక్తిత్వం ఉంది, మనకు ఒక సంస్కృతి ఉంది అని ఆలోచన చేయాలి మనము. అది అప్పుడే మనము ధైర్యంగా ఉండగలము. లేదు నేను ఎవడో పిలుస్తున్నాడు పోతాను, జనవరి 1వ తారీఖు తిరుపతి పోతాను, జనవరి 1వ తారీఖు వెంకటేశ్వర స్వామి పూజకు పోతాను, లేకుంటే సాయిబాబా గురు పూర్ణిమ రోజు సాయిబాబాకి అంట. ఎంత మూర్ఖులో చూడండి. ఆ సాయిబాబాకు గురుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడు వచ్చినాడు సాయిబాబా? మనకు గురు పూజ అంటే వ్యాస పూజ, లేకపోతే ఎట్లా ఉండాలి, మనకు చాలా ఒక పద్ధతి అనేది ఉండాలి. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చిన సాయిబాబాను ఫకీర్ను వీళ్ళు గురువుగా తలంస్తున్నారు. అది చాలా వరకు విష సంస్కృతి అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం మీద ఒక వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.